హైదరాబాద్ అఫ్జల్గంజ్లో బీదర్ ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డారు. బీదర్లో ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి 93 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లిన దొంగలు అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించగా ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో తప్పించుకునేందుకు ట్రావెల్స్ బస్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో రోషన్ ట్రావెల్స్ టికెట్ మేనేజర్ జహంగీర్కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు రోషన్ ట్రావెల్స్ బస్సులో 2 టికెట్లు బుక్ చేసుకున్నారు దొంగలు. అయితే రాత్రి 7 గంటలకు బస్సు కదలాల్సి ఉండగా బ్యాగులు చెక్ చేసిన సిబ్బంది 2 దుండగులను అడిగారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా డబ్బు కట్ట ఒకటి ట్రావెల్స్ సిబ్బందికి ఇచ్చి మేనేజ్ చేయాలని చూశారు. అనుమానం రావడంతో వారిని బస్సు నుంచి దించేందుకు ప్రయత్నించారు అక్కడి సిబ్బంది. దీంతో బ్యాగ్లో దాచిన గన్ తీసి 2 రౌండ్ల కాల్పులు జరిపారు దోపిడీ దొంగలు. దోపిడీ దొంగల కాల్పుల్లో టికెట్ మేనేజర్ జహంగీర్ పొత్తి కడుపుతో పాటు కాలికి కూడా గాయమైంది. వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. అయితే అదే ట్రావెల్స్ బస్సులో బీదర్ పోలీసులు కూడా ఎక్కినట్లుగా తెలుస్తోంది. వారిని కూడా ట్రావెల్స్ సిబ్బంది చెక్ చేశారు. తాము బీదర్ పోలీసులమని వారు చెప్పగా దుండగులు విన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దుండగులు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం బీదర్లో ఏటీఎం వాహనంపై అటాక్ చేశారు దోపిడీ దొంగలు. సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. దోపిడీ దొంగలు మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన బీదర్లో సంచలనం సృష్టించింది. బైక్పై వచ్చిన దోపిడీ దొంగలు ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. దుండగులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాల్పులు జరిపిన అనంతరం వాహనంలో డబ్బు పెట్టెను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన దోపిడీ దొంగలు ఇక్కడి నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ట్రావెల్స్ బస్సు అయితే సేఫ్ అని భావించారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి ఎస్కేప్ ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ బెడిసికొట్టడంతో తప్పించుకునేందుకు ట్రావెల్స్ బస్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. పరారైన దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. బీదర్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దోపిడీ దొంగల కోసం అన్ని ప్రాంతాల్లో గాలింపు జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులని అలర్ట్ చేశారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్లో ఏటీఎంను చోరీ చేసిన 2 దొంగలు రాయ్పూర్ వెళ్లేందుకు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ రోషన్ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకున్నారు. బస్ ఎక్కే సమయంలో వారి బ్యాగులు తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీనిపై ట్రావెల్స్ మేనేజర్ సయ్యద్ జహంగీర్ ప్రశ్నించగా వారు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రి వైపు పరారయ్యారు. దాడిలో గాయపడిన జహంగీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. హైదరాబాద్ పాత బస్సులో కాల్పుల కలకలం సృష్టించింది. కర్ణాటక బీదర్లో ఏటీఎం దగ్గర క్యాష్ను చోరీ చేసిన 2 అగంతకులు హైదరాబాద్ చేరుకున్నారు. కర్ణాటక పోలీసులు వారిని వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి పాత బస్సులో ఒక ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ క్యాష్తో అంతా కూడా బ్యాగులో తీసుకొని వాళ్ళతో పాటు వచ్చారు. వాళ్ళను పట్టుకునేందుకు వాళ్ళ వెంట కూడా 2 పోలీసులు ఉన్నట్టుగా, కర్ణాటక పోలీసులు కూడా వాళ్ళను వెంట పడుతూ వస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం. ప్రస్తుతం మనం హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉన్నాం. ఇదే బస్సులో ఆ 2 అగంతకులు ఇదే బస్సులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ నుంచే వెళ్లేందుకు వాళ్ళు రాయ్పూర్కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ ఉన్న సీట్లోనే ఆ 2 అగంతకులు కూడా కూర్చున్నారు. ఆ 2 అగంతకులు అక్కడే కూర్చున్నారు. వారితో పాటు క్యాష్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా ట్రావెల్స్ వాళ్ళు ఒక డెస్టినీ నుంచి ఇంకో డెస్టినీకి వెళ్లేందుకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరి బ్యాగులు కూడా, ప్రయాణికుల బ్యాగులన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. పోలీసుల ఆదేశాలతో వాళ్ళంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. ఇవాళ కూడా అటువంటి ప్రయత్నమే చేశారు. అయితే అగంతకులు కాల్పులు జరిపిన పరిస్థితి. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. 2 लोग आए थे आपके ट्रैवल से रायपुर जाने के लिए टिकट बुक करे, उसके बाद क्या हुआ? मेरे पास टिकट नहीं बुक करे. मेरा बस है कानके रोडवेज, रोशन ट्रैवल्स एजेंट है, वहाँ पर टिकट बुक करे. जहांगीर नाम है उनका, उन्होंने बुकिंग करे. वो पैसेंजर इधर आए, बस में बैठे. कहाँ बैठे लोग? यही सीट पे बैठे, ये आगे पीछे. हाँ, फर्स्ट सेकंड पे बैठे. हाँ, फिर वहाँ से आने के बाद में उन लोग का बैग चेक करे. बैग में क्या है तुम लोग? लोग टेंशन में थे, यहीं पर थे. हाँ, यही बस में चेक करे तो लोग टेंशन में थे. तो बैग ओपन किया तो उसमें पैसा था, उसमें
नोट्स थे उसमें, तो लोग आप देखे? हाँ टेंशन में थे ना, बाहर आके जहांगीर भाई बोल के उनके ऊपर फायरिंग करे। 2 राउंड हुआ, 3 राउंड फायरिंग हुआ, 2 लगा, 1 मिस हो गया। वो लोग किस तरफ गए? वो लोग लेफ्ट साइड गए, उस्मानिया के साइड गए था, उस्मानिया हॉस्पिटल, हाँ लेफ्ट साइड गए इधर। आपका जहांगीर किधर गए? उन्होंने ट्रीटमेंट चल रहा है अभी उनका, असरा हॉस्पिटल में। फायरिंग होने के बाद उन्होंने इधर भागे राइट साइड में, हाँ उनका ऑफिस पे जाके बैठे। तो कितने बैग थे उन लोगों के उनके पास 2 बैग थे, 2 बैग थे। ఇక్కడ కాల్పులు జరిపిన తర్వాత వారంతా కూడా ఇటు ఉస్మానియా హాస్పిటల్ వైపు పరిగెత్తినట్టుగా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇదే బస్సులో వాళ్ళు వెళ్లేందుకు ఇక్కడికి ఇదే బస్సులో వాళ్ళు కూర్చున్నారు. తర్వాత క్యాష్ బయటపడడంతో ఫైరింగ్ ఘటన జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కెమెరా సతీష్తో కలిసి రాఘవేంద్ర, హైదరాబాద్.